నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఈ మాట పట్టుకొని యేసుక్రీస్తు బెదిరిస్తున్నాడు అంటారు. మీకు తెలుసా అసలు మీ గ్రంథంలో ఏముందో మీరు చదివారా? మీరు మామూలుగా యూట్యూబ్లో కొట్టి చూసుకున్న గరుడ పురాణం కనపడుతుంది. అందులో ఎన్ని రకాల నరకాలు ఉన్నాయో, ఎన్ని రకాలుగా నరకంలో పడేస్తారో ఉంటుంది. శివపురాణం ఉంటుంది, శివుణ్ణి ఆరాధించకపోతే నరకానికి పోతారు. విష్ణు పురాణం ఉంటుంది, విష్ణువుని నమ్మకపోతే మీరు నరకానికి పోతారు. తర్వాత భగవద్గీతలోకి మీరు వెళ్తే కృష్ణుడు అంటాడు, మిగతా మతాలన్నిటి విడిచిపెట్టి నన్నే ఆరాధించాలి, లేకపోతే మీరు నరకానికి పోతారు అంటాడు. ఈ మాటలన్నీ నీకు తెలియక నువ్వేం చేస్తావంటే యేసుక్రీస్తు చెప్పాడు, యేసుక్రీస్తు చెప్పాడు. యేసుక్రీస్తు చెప్తుంది నేను నరకంలో వేస్తాను అని చెప్పట్లా. నువ్వు నరకానికి ఆల్రెడీ పోతున్నావు, కాబట్టి నేను రక్షించడానికి వచ్చా, నా దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు. మిగతా గ్రంథాల్లో ఉందేంటంటే నన్ను పూజించకపోతే నరకంలో వేస్తాను. ఇది బెదిరింపు. అర్థమైందా? గ్రంథాల గురించి తెలియని వాళ్ళందరూ మాట్లాడే పిచ్చి మాటలు ఇవి. కాబట్టి యేసుక్రీస్తు ఎవరిని కూడా బలవంతం చెయ్యడు.